మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ నాయకులందరూ కలిసి ఆయా జిల్లాలకు వెళ్ళి జిల్లా కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇస్తూ ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ విషయంపై సూక్ష్మంగా పరిశీలించిన తర్వాత సిబిఐకి కేసు అప్పగించాలనేసి సిబిఐ చేత విచారణ జరిపించాలనేసి అంతవరకు ఈ రాష్ట్రంలో ఉండే బాధితులందరూ బాధితుల తరఫున వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా కలిసి లోకేష్ రాజీనామా చేసేంత వరకు మనము ఆయా నియోజకవర్గాల్లో అక్కడ సత్యాగ్రహం కూడా చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పిలుపు మేరకు మేమంతా కూడా ఈ దినం చిత్తూరుకు వచ్చి కలెక్టర్ రిప్రజెంటేటివ్ అని వచ్చినాము. కలెక్టర్ గారు లేరు. డిఆర్ఓకు మేము మా మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్సీ భరత్ గారు, వెంకటేగౌడ్ గారు, డాక్టర్ సునీల్ గారు, జెడ్పీ చైర్మన్ వాసన్న గారు, అనేక మంది ఈ పడమటి ప్రాంతాల నుంచి చిత్తూరు జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ఇక్కడికి రావడము, మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏంటంటే ఎన్సీఆర్టీ క్వశ్చన్ పేపర్ తయారు చేయకుండా డిఎస్సికి ఎస్సీఆర్టీ వాళ్ళకి ఇవ్వడము, ఈయనకు కావాల్సిన మనుషులు పెట్టుకునేసి ఆడున్న ఆఫీసర్లందరినీ తొలగించేసి ఈయనకు కావాల్సిన వాళ్ళు పెట్టుకునేసి తర్వాత స్పోర్ట్స్ కోటాని ఎంకరేజ్ చేస్తూ జాతీయ స్థాయిలో సెలెక్ట్ అయిన వాళ్ళకందరికీ వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా ఎస్సీఆర్టీ జిల్లా స్థాయిలో ఇంటర్ డిస్ట్రిక్ట్ల వాటిలో ఇక్కడ లోకల్గా యూనివర్సిటీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు మెరిట్ లిస్ట్ పెట్టుకొని అట్లా కాకుండా టీచర్ పోస్టులు ఇచ్చేదానికి కూడా 15 నుండి 20 లక్షల రూపాయలు అప్పటికప్పటికే వసూలు చేసుకునేసి మెరిట్లో ఉన్న వాళ్ళందరినీ తీసేసి డిమెరిట్లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి ఉద్యోగస్తులందరికీ తీరని అన్యాయం చేశారు. కాబట్టి ఈ డిఎస్సి బోగస్ పైన ఈ డిఎస్పి సక్రమంగా జరగలేదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని సిబిఐకి కేసు అప్పగించి ఎంక్వైరీ చేసి ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారిని బర్తరఫ్ చేసేంత వరకు మేము ఈ ఉద్యమాలు చేయడానికి కంకణం కట్టుకున్నాము, నిశ్చయించుకున్నాము. మా నాయకుడి ఆదేశాల ప్రకారం మేము జిల్లా స్థాయిలోనే కాదు తాలూకా స్థాయిలో కూడా మేము నిరాహార దీక్షలు చేసేందుకు కూడా సిద్ధపడుతున్నాము. ఈ నెల 4వ తేదీ 6వ తేదీ 11వ తేదీ కొన్ని ప్రోగ్రాములు పెట్టారు కాబట్టి ఆ ప్రోగ్రాముల ప్రకారం మేమంతా యాక్ట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నామనేసి మేము మరీ డిమాండ్ చేసేది ఏమంటే ఆయన రాజీనామా చేస్తే బాగుంటుంది. మా ఆందోళన మేము విరమించుకుంటాము. ఆయన రాజీనామా చేసేంత వరకు మా ఆందోళన కొనసాగిస్తూనే ఉంటామని ఈ సభామూలకంగా మీకు అందరికీ చిత్తూరు జిల్లా నుండి వచ్చిన మీడియా ప్రజలకు పత్రికా విలేకరులకు వినయపూర్వకంగా విన్నవించుకుంటున్నాం. జాగ్రత్తగా రూపొందించినటువంటి కుంభకోణంగా గుర్తించినటువంటిది. ఎందుకంటే ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చేసినటువంటి అవకతవకలు చూస్తుంటే నారా లోకేష్ గారు రూపొందించినటువంటి ఒక చీకటి కుట్ర, దీనివల్ల అర్హులైనటువంటి వారి అభ్యర్థులు జీవితాలు నాశనమైనటువంటి సంఘటన ఈ ఆంధ్ర రాష్ట్రంలో మనం చూసాము. ఎందుకంటే ఎవరైతే గతంలో ఎప్పుడు కూడా ఫస్ట్ మెరిట్ లిస్టు డిస్ప్లే అయ్యేది, ఎప్పుడు కూడా డిఎస్సి ప్రక్రియలో మెరిట్ లిస్ట్ని డిస్ప్లే చేసి ఎవరు మెరిట్ వచ్చారు, ఎవరు లాస్ట్ లిస్ట్లో ఉన్నారు, ఎందువల్ల వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి, వీళ్ళకి ఉద్యోగాలు రాలేదు అని ఒక డిస్ప్లేలో ఆన్లైన్లో కనిపించే విధంగా డిఎస్సి జరిగేది. కానీ తండ్రి కుమారుడు ఇద్దరూ కలిసి వాళ్ళ జోబులు నింపుకోవడానికి రూట్ను మార్చి ఒక ఏజెన్సీకి అప్పచెప్పి
ఏదైతే నియామకం చేయాల్సినటువంటి అధికారులను పక్కన పెట్టి ఒక ఏజెన్సీ ద్వారా అవుట్ సోర్సింగ్ వాళ్లకు 2 శాఖల్ని కూడా వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళ ద్వారా అవకతవకలు పాల్పడి జోబులు నింపుకోవడం జరిగిందని వాస్తవంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయం. చేసినటువంటి తరుణంలో ఈరోజు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియజేస్తూ ఎంతో మంది క్షోభకు గురైనటువంటి డిఎస్సి క్యాండిడేట్స్ అందరినీ కూడా ఆయన పర్సనల్ గా పిలిచి వారితో తప్పితే తల్లికి వందనం అని పేరు మార్చి అమ్మఒడిని మరి ముఖ్యమంత్రి గారు నా కొడుకు తీసుకొచ్చినటువంటి గొప్ప ఇన్నోవేషన్ ఇది అని క్రెడిట్ చోరీ చేస్తున్నటువంటి ఈ తరుణంలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారి అత్యంత శిష్యుడు 10,000 కోట్లు ఇంకా బకాయిలు మరి స్టూడెంట్ రీయింబర్స్మెంట్కి సంబంధించి పెండింగ్ ఉన్నాయని అవహేళన చేస్తున్నటువంటి ఈ తరుణంలో రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా మా పార్టీ రాబోయేటటువంటి కాలంలో రిలే నిరాహార దీక్షలు మరి నారా లోకేష్ గారు బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా టెండర్ చేసేంత వరకు మేము పోరాటం కొనసాగిస్తామని అదే దాంట్లోనే ఈరోజు కలెక్టర్ గారికి కూడా వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా జరగాలని వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ.